హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 రకాల పొడులు ఒక బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నాను. ఈజీగా బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చండి. నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను, చూసి నేర్చుకునేయండి మీరు కూడా. ముందుగా వెల్లుల్లి కారం చేసుకుందాము. ఈ వెల్లుల్లి కారం మనము కూరల్లో కూడా వాడుకోవచ్చు, అన్నము పప్పులో కూడా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కారం పొడి తీసుకోండి. ఇక్కడ నేను కారం పొడి తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎండుమిరపకాయలు, ఒట్టి మిరపకాయలు వేయించి కూడా తీసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ కాబట్టి నేను ఈ కారం పొడి దొరుకుతుంది కదా రెడీమేడ్, అది తీసుకొని అందులోకి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని, ఇది వెల్లుల్లి కారం కదా, వెల్లుల్లి ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద గడ్డ వెల్లుల్లిని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇన్ని కావాలో చూడండి. అప్రాక్సిమేట్లీ 25 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి. అవన్నీ వేసి మనము ఒకసారి మిక్సీ పల్స్ చేసుకుందాం. ఇలా 2 సార్లు పల్స్ చేస్తే చాలు, అన్ని పొడులే కాబట్టి బాగా పొడి అయిపోతుంది. ఇలా ఇంతే అండి, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇది మనం బాక్స్లో పెట్టుకోవచ్చు. తిరుగువాత పెట్టేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా ఉంటుంది బయటే. మీరు అన్నము పప్పు తినేటప్పుడు సప్పగా ఏమన్నా మీకు తినాలనిపిస్తే ఇది వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినే బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఇలా పోపు పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి పోపు పెడితే బాగుంటుందండి వెల్లుల్లి కారము. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత హీట్ అయిపోయింది కదా, ఇంకా ఈ కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఆ స్టవ్ ఆన్లో పెట్టదండి. ఇప్పుడు అదే హీట్కి వెల్లుల్లి కారం అంతా బాగా నూనెలో కలపండి. పచ్చి వెల్లుల్లి కదా, బాగా వాసన వస్తుంది వేగిన తర్వాత. ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఇంకొకటి పల్లీల పౌడరు. ఇది పల్లీల పొడి అందరూ చేసుకునేదే, కానీ నేను ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఈ పల్లీల్ని ముందుగా వేయించుకోండి. మీరు ఎప్పుడే కానీ వేడెక్కిన కడాయిలో పల్లీలు వేసి కొంచెం మీడియం ఫ్లేమ్, సిమ్ టు మీడియం పెట్టి వేయించుకుంటే పల్లీలు బాగుంటాయండి. హై ఫ్లేమ్లో వేయించద్దండి. ఎప్పుడే కానీ పల్లీల్ని అలా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. పల్లీలన్నీ చుట్టూ బాగా వేగాలి, ఎక్కడే కానీ పచ్చిది లేకుండా ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఆ పొడిలోకి ఆ పల్లీల్లోకి మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగినంత కారం, మీరు ఎంత కారం తింటారో చూసి కారం బట్టి వేసుకోండి. అందులోకి కొద్దిగా బెల్లం, కంపల్సరీ బెల్లం వేసుకోండి. కొద్దిగా వేయరు చాలామంది, కానీ ఇలా వేసుకొని చూడండి. కొద్దిగా అంటే కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా బెల్లం పొడి వేసుకుంటే పల్లీల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులోకి ఒక 6 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని, ఇది కూడా ఇలా చాలా మెత్తగా కాకుండా 3 పల్స్ చేసేసుకుంటే చాలు. ఇలా పొడి రెడీ అయిపోతుంది. ఈ పొడి ఎమర్జెన్సీకి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం టైం ఉన్నప్పుడు చేసి పెట్టేసుకుంటే మనకి సమయానికి ఉపయోగపడతాయి. వెల్లుల్లి కారము, ఇది పల్లీల పొడి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము అన్నము పప్పుకి, రసంకి సైడ్ డిష్గా ఈ బంగాళదుంప ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే బంగాళదుంప అడుగంటకుండా, గిన్నెకి ఎక్కడ అతుక్కోకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ బాగా వేడెక్కినప్పుడే మీరు ఈ కట్ చేసుకున్న బంగాళదుంప వెళ్ళి, అప్పుడు మనకి ఎక్కడ గిన్నెకి అతుక్కోకుండా వస్తుందండి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోండి. అందులోకి జీలకర్ర వేసుకోండి. కొద్దిగా జీలకర్ర ఎక్కువే పడుతుంది దీనికి. ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసేసి ఇప్పుడు బంగాళదుంపలు వేసి బాగా ఇలా నూనెలో వేయించుకోవాలి. నూనె ఏమి ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకునే సరిపోతుంది. ఇక్కడ నేను నాన్ స్టిక్ వాడుతున్నాను. మీరు ఐరన్ కడాయిలో కూడా ఇదే మెథడ్ చేసినా అతుక్కోదండి. ఆయిల్ వేడెక్కినప్పుడు మీరు బంగాళదుంప వేసేసుకోవాలి. మాటకి ఇలా కలుపుకోకుండా ఒకసారి కలిపేసి ముచ్చిపెట్టేయండి. మనకు అదే ఆవిరికి కొద్దిగా నీళ్ళు వస్తుంది కదా, అందులోకి ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బాగా మగ్గిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుకోకుండా బాగుంటాయి. చాలా ఈజీ బంగాళదుంప ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా బాగా ఉపయోగపడుతుంది ఇది. మనం ముందుగా వెల్లుల్లి కారం చూపించినాను కదా, ఆ కారం ఇక్కడ వేస్తున్నాను. తిరుగుబాత పెట్టకముందు అయినా వేసుకోవచ్చు, పెట్టిందైనా కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఉంటే కనుక. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంత సిమ్లో పెట్టి కలపండి. ఇది లాస్ట్లో వేయాలి వెల్లుల్లి కారము.
బంగాళదుంప అంతా మెత్తబడింది, ఇంకా దించేస్తామనే ముందుగా 2 నిమిషాలు ముందుగా వేసేసి అన్ని ముక్కలకి పట్టేలాగా పెట్టి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా ఆ కారం అంతా బంగాళదుంపకి పడుతుంది. ఇంతే అండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంతే, బంగాళదుంప ఫ్రై రెడీ అండి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్.